హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేనైతే ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అలాగే ఈరోజు వచ్చేసరికి నేనైతే డైలీ రొటీన్గా మనము ఏమంటారు శారీసే కాకుండా ఈరోజైతే నేనైతే ఒక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫుల్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. అలాగే నేను వీడియో చేయడానికి తీయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నానది కూడా మీకు ఈ వీడియోలోనే అర్థమవుతుండాలి. ఎందుకంటే నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నానండి. ఒక చేత్తో పునుగులైతే వేస్తున్నాను. చూస్తున్నారు కదా! మీకు అర్థమైపోవాలి నేను చేస్తున్న పని. అంటే వీడియో అనేది నేను స్టాండ్‌కి పెట్టి చేయొచ్చు. బట్ అది నాకు కరెక్ట్‌గా అనిపించట్లేదు. అందుకోసమని అంటే ఇవన్నీ కనిపించవు కదా! మన పిల్లల్ని వీడియో తీయమందామంటే నాకు అసలే పునుగులు చేస్తుంటే భయమైతదండి. భయమేస్తుంది. ఎందుకంటే కొంచెం ఒక్కోసారి పునుగుల పిండి నానకపోతే పేలుతాయన్నమాట. ఏమంటే టప్‌టప్‌మంటాయి. ఆయిల్ అంతా మన పైన పడతదని భయం ఉంటుంది నాకు. పునుగులు చేసిన ఎప్పుడైనా ప్రతిసారి భయమేస్తుంటుంది. ఎప్పుడో ఒకసారి అలా జరిగిందని ప్రతిసారి జరగదు. బట్ ఎందుకంటే కొద్దిగా నాకు కొంచెం పునుగులు చేసినప్పుడు భయం ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను వీడియో అనేది ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను. ఒక చేత్తో ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. మీకు అసలు నేను చేసేదాన్ని బట్టే మీకు అర్థమైపోతుండాలి ఎలా చేస్తున్నాను ఏంటనేది వీడియో అనేది. ఓకేనా? తప్పకుండా నా వీడియోకి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే. ఒకసారి మన ఛానల్ లింక్ ఓపెన్ చేసి ఛానల్ని చూసిన తర్వాత నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా, హాల్ అంతా కూడా ఎలా ఉందో చిందరవందరగా. ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. పిల్లలైతే ఇప్పుడే లేచారనమాట. నార్మల్గా ఇల్లు అయితే మనము లేవగానే ఇల్లు మనము ఉడిచేసుకున్నానండి. బట్ మళ్ళీ తర్వాత అంతా ఒకసారి క్లీన్ చేసుకోవాలి టిఫిన్ చేసిన తర్వాత. ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా, నేను పునుగులు అయితే చేస్తున్నాను. ఈ పునుగులు వచ్చేసరికి ఇడ్లీ రవ్వ రెడీ మిక్స్ ఉంటుంది కదండి, దాంట్లో నేను కొంచెం మైదాపిండి కలిపి చేస్తున్నాను అనమాట. పునుగులు అనేవి రవ్వ వేయడం వల్ల కొద్దిగా క్రిస్పీగా వస్తాయండి, చాలా బాగుంటాయి. అలాగే 1 అవర్ 1.5 అవర్ పైన నానాలండి. లేదంటే మైదాపిండి అనేది కొంచెం మనకి టప్ మన పేలి మన ఆయిల్ అనేది చిమ్ముతుంది అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వెంటనే కలిపి చేయకండి మైదాపిండితో మాత్రం పునుగులు. ఓకేనా అండి? 1 అవర్ 2 అవర్స్ నానిన తర్వాతే చేయాలి. అలాగే ఈరోజు దీంట్లోకి చట్నీ మాత్రం ఈరోజైతే టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గా పల్లీ చట్నీ చేస్తా అంటే మా స్మైలీ పాపకి పల్లీ చట్నీ వద్దంట. పునుగులు ప్రతిసారి అంటే అప్పుడప్పుడు మేము ఇక్కడ మాకు లోకల్లో మార్కెట్ పడ్డప్పుడు అక్కడ చేస్తుంటారు. టమాటా చట్నీయే చేస్తారనమాట. నైట్ టైం పునుగులు మిర్చి అవి ఇవి చేసి టమాటా చట్నీ చేస్తారు. తనకి అట్లాంటి చట్నీయే కావాలంట. టేస్ట్ కూడా అలాగే ఉండాలట. నాకైతే అట్లా చెప్పిందనమాట. ఇప్పుడు తను బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి నేను ఈ విధంగా చేసి పెట్టాలంట. నేనైతే నాకు వచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తున్నా. మరి దానికి టేస్ట్ నచ్చుతుందో లేదో కూడా ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మీకు. అది తింటుంటే దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉందనేది. మొత్తానికి ఈరోజైతే నేను ఈ విధంగా పునుగులు చేసి అందులోకి టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి పునుగులు ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ట్రై చేశాను. నేను నార్మల్గా అప్పుడప్పుడు ఇడ్లీ రెడీ మిక్స్ అనేది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వాడతానండి. వాడనని చెప్పను. మనము ఈ చలికాలంకి మనం నానబెట్టిన ఇడ్లీ రవ్వ అనేది కొద్దిగా పొంగదు కాబట్టి అప్పుడప్పుడు నేను చేసేదే 1 వీక్ కూడా 1 వీక్లో ఒక్కోసారి ఇడ్లీ చేస్తుంటాను. ఒక్కోసారి ఇట్లా మనకి దోశ లాంటివి చేస్తుంటాను అనమాట. డైలీ మార్నింగ్ అయితే నాకు టిఫిన్స్ చేసే టైం ఉండదండి. ఒక్కోసారి చేస్తుంటా, ఒక్కోసారి మాత్రం అస్సలు వీలుండదనమాట. ఎందుకంటే మా సార్ మార్నింగే 7కే వెళ్తాడు. ఆల్మోస్ట్ మన ఛానల్ చూసే సిస్టర్స్ అందరికీ తెలుసు. మార్నింగ్ టైంలో నేను రైస్ వండడం, కర్రీ చేయడము, అందులో మనం ఈ టిఫిన్ చేయాలంటే మాత్రం అస్సలు వీలు పడదండి. బయట పనులు చూసుకొని వంట చేయాలంటే మాత్రం కుదరదు. కాబట్టి నేనైతే నార్మల్గా టిఫిన్స్ అనేది ఎక్కువగా చెయ్యను. పిల్లలు కూడా నాకు మార్నింగే వీలైతే పాలలో ఏదైనా వేసుకొని తింటారు. లేదంటే మాత్రం డైలీ అయితే రైసే తినిపించి పంపిస్తానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి అయితే పునుగులు అయితే ఈ విధంగా అసలు చాలా ఇబ్బంది అవుతుంది ఒక చేత్తో చేయడం అనేది. ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను, ఒక చేత్తో వీడియో తీసుకుంటూ పునుగులు అయితే వేస్తున్నానండి. మీకు అర్థమవుతుందా? క్లియర్గా ఉందా? అసలు మీకు అట్లా అర్థమవుతుందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే చూడండి, మనం చట్నీ కోసం అయితే ఈ విధంగా ప్రిపేర్ అయితే చేశాను. వీటైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి పునుగులు అయితే కొద్దిగా మనం అప్పుడప్పుడు కలుపుతుండాలన్నమాట. లేదంటే ఒక సైడ్ కాలి ఇంకో సైడ్ కాలకుండా ఉంటాయండి. అలాగే మనము కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పునుగులు అనేది ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఉడకవు లోపల. ఓకేనండి? అక్కడైతే పాలైతే మరిగించాను. పాలైతే పిల్లలు తాగి బయటకైతే వెళ్ళారనమాట. ఇక్కడ వచ్చేసరికి చూడండి, పునుగు అయితే ఈ విధంగా లోపల కూడా మంచిగా ఉడకాలన్నమాట. కొద్దిగా మనము మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మొదటిగానైతే ఇదండి మెయిన్. అయితే మనం ఏది చేసినా కూడా ముందుగా
మనం తినకుండా ఇట్లా మనకి ఏమంటారు తిప్పి మాత్రం గ్యాస్కు వేయాలన్నమాట, పొయ్యికి వేయాలి. అది అప్పటి నుండి వస్తున్న సాంప్రదాయమేనండి. ఎందుకంటే మనము మొదటిగా చేసింది ఏదైనా మనమే తినకూడదు. మనము ఇట్లా పొయ్యికి వేసిన తర్వాతే, అది కూడా పిల్లలకి డైరెక్ట్ పెట్టొద్దండి. మనం తిన్న తర్వాతే, మనము ఏమంటారు ఇప్పుడు మనం చికెన్ మటన్ ఏదైనా కర్రీ అయినా ఏ వంట చేసుకున్నా కూడా పెద్దవాళ్ళం మనం తిన్న తర్వాతే వాళ్ళకు పెట్టాలన్నమాట. నేనైతే దాన్ని పాటిస్తానండి ఖచ్చితంగా. నేను ఏది వండినా కూడా ఫస్ట్ గ్యాస్కి వేసిన తర్వాత, అదే పొయ్యికి వేసిన తర్వాత, నేను టేస్ట్ చేసిన తర్వాతే పిల్లలకు పెడుతుంటానమాట. ఇదండి ఈరోజైతే మా టిఫిన్ వచ్చేసరికి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి చట్నీ చేశాను కదా, టమాటా చట్నీకి అందులోకి పోపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పోపు కూడా చాలా ఈజీ, అందరికి తెలిసిన ప్రాసెసే, చెప్పాల్సిన పని అయితే ఏం లేదు. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బాక్సెస్ అయితే చూసారు కదా, మీరు మీషోలో తీసుకున్నాను చెప్పిన, అదైతే మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను నేను అందులో ఏమేమి పోసానని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు జీలకర్ర ఆవాలు అయితే వేస్తున్నానండి. ఇందులో కొద్దిగా ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కరివేపాకు వేసుకోవచ్చు, బట్ అందుబాటులో లేదని వేయలేదు. ఇక్కడ వచ్చేసరికి చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను. పోపు అయితే ఇప్పుడు మనం చట్నీలో వేసేసుకోవాలి. కొత్తగా చూసిన వాళ్ళ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ చేయకండి. ఓకేనా అండి, ఇదండి ప్రిపరేషన్ అయితే. ఎలా వచ్చింది టమాటా చట్నీ చూడండి. నేనైతే సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. మరి టేస్ట్ ఎలా ఉంటుందో మా స్మైలీ పాప ఒక షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, చూడండి అది ఎలా చెప్తుందో. ఓకేనా, పునుగులు అయితే ప్రిపేర్ అవుతున్నాయి. మీరేం టిఫిన్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ చేయకండి. ఓకేనా అండి, ప్రిపరేషన్ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తానికి మార్నింగ్ వ్లాగ్స్ పెట్టాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, బట్ వీడియో తీసే వాళ్ళు ఉండాలి మనకి. వ్లాగ్స్ పెట్టాలంటే మాత్రం ఇది వచ్చేసరికి నేనే తీసుకుంటూ ఖచ్చితంగా పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు వ్లాగ్ అయితే పెడుతున్నాను. ఓకేనా, అలాగే మన వ్లాగ్స్ పెట్టాలా వద్దా అనేది కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి. మన డైలీ రొటీన్ మన సిస్టర్స్ ఉంటారు కదా, రెగ్యులర్గా వచ్చే సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా ఎవరైనా కూడా వ్లాగ్స్ పెట్టాలా వద్దా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేసేయండి. అలాగే షార్ట్ వీడియోస్లో కూడా ఎప్పుడు శారీసే కాకుండా చిన్న చిన్న వ్లాగ్స్ రూపంలో కూడా పెడుతుంటాను. చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం అస్సలు మిస్ చేయకండి. ఓకేనా, అలాగే మా చిన్ని కిచెన్ ఎలా ఉందో మీకు అయితే ఒక్కసారి చూపిస్తాను ఈ వీడియోలో, చూడండి. అలాగే చూస్తున్నారు కదా, పునుగులు అయితే ఈ విధంగా వేసేస్తున్నాను. ఫోన్ పైకి పట్టుకున్నానండి నేను, లెఫ్ట్ హ్యాండ్లో పైకి ఇలా పట్టుకొని వేస్తున్నాను అనమాట. చూడండి, వీడియో తీయాలంటే ఈజీ కాదండి. అసలు ఎంత ఇబ్బంది ఉంటుందో, ఎంత కష్టం ఉంటుందో వీడియో చేసే వాళ్ళకే తెలుస్తుంది. నార్మల్గా చూసేవాళ్ళు వీళ్ళకంటే ఇది అవసరమా ఈ వీడియో అనుకుంటారు, బట్ చెయ్యాలి. ఎందుకంటే మీకు ఎంటర్టైన్మెంట్ కోసం నేను ఏదో ఒక రకంగా ట్రై చేస్తూనే ఉంటాను. బట్ చూసేవాళ్ళు అనుకున్నా పర్లేదు, ఇట్లాంటివి కూడా పోస్ట్ చేయడం అవసరమా అని చెప్పేసి. బట్ వాళ్ళదేముందండి అనుకుంటారు. మనం చేసేవాళ్ళం ఏదైనా కూడా చేసుకుంటూ పోవాల్సిందే. ఏమంటారు చెప్పండి సిస్టర్స్, మీరే అందరూ కూడా. చూడండి, ఇదండి మా చిన్ని కిచెన్ అనమాట. మొత్తం కూడా కబోర్డ్స్ చేయించామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి చూడండి వాటర్ ఫిల్టర్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి అయితే చూడండి మనీ ప్లాంట్ లీవ్స్ మన మీషోలో తీసుకున్నాను. వాటిని అయితే ఈ విధంగా నేను కొద్దిగా గ్రీనరీగా ఉంటుందని ఈ విధంగా పెట్టానన్నమాట. ఇదండి కిచెన్ అయితే మాత్రం ఇలా చిన్నగా ఉంటుంది, నా మందం సరిపోతుంది అనమాట ఇందులో కదలడానికి మెదలడానికి. చూడండి, ఇదంతా కూడా కబోర్డ్స్ చేయించాము దాసపైన. ఇవన్నీ సెల్ఫ్లు కూడా ఈ విధంగా అంటే ఎక్కువగానే పెట్టించుకున్నాను అనమాట. ఓపెన్ ఎక్కువగా లేకుండా మనం సెల్ఫ్లు ఎక్కువగా రావాలని ఈ విధంగా సెట్ చేయించుకున్నాము. అలాగే చూస్తున్నారు కదా, పునుగులు అయితే రెడీ అవుతున్నాయి. పిల్లలకైతే వాళ్ళు తినేటప్పుడు వీడియో ఖచ్చితంగా చేస్తాను నేను, వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉందని చెప్పేసి. అలాగే చూడండి, ఇదనమాట మీషోలో తీసుకున్న ఓకే అండి, ఇదండి మీషోలో తీసుకున్న బాక్స్ అయితే మాత్రం. ఇందులో ఏమేమి వేసుకున్నానో ఒకసారి చూసేసేయండి. ఇదైతే పసుపు అనమాట. ఇది వచ్చేసరికి మసాలా పౌడర్స్ అయితే వేసాను. ఇది ఆవాలు, జీలకర్ర, అలాగే ఇది వచ్చేసరికి జీలకర్ర మెంతుల పొడి, ఇది వచ్చేసరికి లవంగాలు, ఇదైతే మాత్రం షాజీరా, అలాగే ఇది కొబ్బరి పొడి, అలాగే ఇది వచ్చేసరికి మనకి గరం మసాలా పోసాను, బట్ అయిపోయిందనమాట. ఇదంటే బాక్స్ అయితే ఇలా నేను రెడీ చేసుకున్నాను అనమాట. అన్నీ పోసాను ఇందులో. ఇవి వచ్చేసరికి మనకి స్టార్ పువ్వు, అలాగే మన ఏమంటారు వాటిని, యాలకులు అనమాట. ఇదైతే మాత్రం మనకి హనీ వచ్చిన బాటిల్ అనమాట. అందులో నేను దాల్చిన చెక్క వేసుకున్నాను. ఇంతకుముందుకు అట్లాంటివే పెట్టానండి మన కిచెన్లో. బాక్సులు చిన్న చిన్నగా ఉంటాయి కదా, మసాలాలు వేసుకోవడానికి చిన్న చిన్న బాక్సులు అయితే బాగుంటాయని అందులో వేసేదాన్ని. బట్ ఈ బాక్స్ తీసుకున్న తర్వాత అన్నీ ఇందులో వేసేసుకున్నాను అనమాట.
ఓకేనా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సిస్టర్స్. అలాగే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది ఏంటి వీడియో అనేది. ఇలాంటి వ్లాగ్స్ ఇంకొన్ని కూడా మీ ముందుకు తీసుకురావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకేనా. వీడియో నచ్చిన వాళ్ళు అయితే మాత్రం మరీ చెప్తున్నానండి, మరీ ఊరికే లైక్ చేయమని చెప్తుంది అని అనుకోకండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకో నలుగురికి షేర్ అవుతుందన్న ఉద్దేశంతో ఖచ్చితంగా మీరు లైక్ చేయాలని మాత్రం చెప్తున్నాను. ఓకేనా సిస్టర్స్. అలాగే మన పునుగుల పిండి కూడా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్గా చేసేసాను టిఫిన్ అయితే. ఈరోజు మీరు ఏం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మిస్ చేయకండి. ఓకేనా. సండే స్పెషల్ కాబట్టి ఏమేమి వంటలు చేసుకుంటున్నారో కామెంట్ అయితే చేసేసేయండి. మాదైతే ఇంకా ప్రిపేర్ చేయాలి, ఇంకా అది కూడా ఇదే పెద్ద పని. అంటే ఇప్పుడు వంట చేసుకోవడం ఇంకా పెద్ద పని అనమాట. అలాగే చూడండి పునుగులు ఎలా ఉన్నాయో, అలాగే టేస్ట్ ఎలా వచ్చిందనేది నేను మీకు చెప్తాను. చూస్తున్నారు కదా, ఒక ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను. చట్నీ వచ్చేసరికి టమాటా చట్నీ మీరు చూస్తున్నారు కదా. మా స్మైలీకి ఎంతో ఇష్టమైన టమాటా చట్నీ అయితే చేశారనమాట. టేస్ట్ మాత్రం అసలు సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. ఇడ్లీ రవ్వ మిగిలినప్పుడు లేదంటే మైదా పిండి అందులో వేసి కలిపైనా చేసుకోవచ్చు, లేదంటే మనము ఇడ్లీ రెడీ మిక్స్లో అయినా మైదా పిండి కలిపైనా చేసుకోవచ్చు. ఓకేనా అండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చిందనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఓకేనా. ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి అందరికీ. ఓకే.